రేయ్ మా కష్టాలు నీకేం తెలుసురా? కష్టాలా? నీకేం తెలుసు? కష్టాలా ఏంట్రా అన్నావు? అవి కష్టాలరా? ఖరీదైన బైకుల్లో కాలేజ్కి వస్తూ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తూ బ్రాండెడ్ బట్టలు వేసుకొని తిరిగి అందరి ముందు షో కొట్టి రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు. కష్టాలు ఎలా ఉంటాయో కాలేజ్లో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఇంటికి వెళ్ళాలంటే పోను 200, రాను 200, మొత్తం 400 కిలోమీటర్లు వీకెండ్లో ట్రావెల్ చేయాలని నీకు తెలుసా? నాకు తెలుసు. టిఫిన్కి ఇడ్లీ ఉప్మని తినాలి, లంచ్లకి సాంబార్ పప్పు వేసుకోవాలి, అలాగే చికెన్ వండినప్పుడు మాత్రమే యానివర్సరీ అంటారని నీకు తెలుసా? నాకు తెలుసు. 6ంటికే వాచ్మెన్ గేట్ వేసేస్తే సరైన నైట్ లైఫ్ అందుక ఎంతో మంది స్టూడెంట్స్ డిప్రెషన్లో గురయ్యారు నీకు తెలుసా? ఆకలిస్తే క్యాంటీన్ వైపు, దాహం వేస్తే వైన్స్ వైపు చూసే మనుషులు ఉన్నారని తెలుసా? ఈ కాలేజ్లో నువ్వు చదువుతున్న ఈ కాలేజ్లో ఉన్నారని నీకు ఇంకా తెలుసా? కాలేజ్ వదిలిన 2 గంటలకి మళ్ళీ ట్యూషన్ అని చెప్పి కూర్చోపెడితే ఆ బాధ ఎలా ఉంటుంది నీకు తెలుసా? నాకు తెలుసు. హాస్టల్లో ఫుడ్ తింటే చచ్చిపోతామని తెలిసినా బయట తినడానికి డబ్బులు లేక అదే విషయాన్ని కక్కలేక మింగుతున్నామనే విషయం నీకు తెలుసా? ఏదో తెలియని డిప్రెషన్ వేల టన్నులతో భుజాలపై తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? మనం ఈ హాస్టల్లో సస్టైన్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న డబ్బు, మన దగ్గర ఉన్న పేరు ఏవి పనికిరావు. ఈ హాస్టల్ నుంచి ఎప్పుడైనా దూరంగా పారిపోవాలనిపించిందా నీకెప్పుడైనా అనిపించిందా? డేస్ కలర్ గడి బాక్స్ నీకు ఎప్పుడైనా ఇంటి వంటలా కనిపించిందా? మందు కొడితేనే ధైర్యంగా ఉంటుందని ఎప్పుడైనా నీకు అనిపించిందా? అబద్ధాలు ఆడితే కానీ మనల్ని బయటకు వదలరని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. అబద్ధాలు ఆడాను, బంకులు కొట్టాను, సినిమాలకు వెళ్ళాను, జల్సాలు చేశాను, నేను ఎంజాయ్ చేశాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. మీకు లేదు, ఖచ్చితంగా మీకు లేదు.